హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు నార్మాస్టర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8లో స్టార్టింగే ఏడుపుతో స్టార్ట్ అయింది. నైనిక అండ్ సీత వీళ్ళిద్దరూ బేబక్కి వెళ్ళిపోయినందుకు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అప్పుడు నిఖిల్ వచ్చి సీతని ఓదారుస్తూ ఉంటాడు అనమాట. తర్వాత వచ్చేసరికి ఈ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరంటే సోనియా, నిఖిల్, నవీన్, అభయ్, తర్వాత పృథ్వీ. వీళ్ళు నలుగురు బేబక్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. సోనియా స్టార్ట్ చేసింది ఏమనంటే, బేబక్క సప్పుడు చేయకుండా బాగా రోడ్డు మీద పడేసుడు ఏంద్రని అమ్మ అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. దాని గురించి బాగా నవ్వుకుంటా ఉంటారు. ఆ రోడ్డు మీద పడేసేదంటే నాగార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు హౌస్లో ఉండటానికి అనర్హులు అని చెప్పి అడిగితే నాగార్జున గారు బేబక్కని, అప్పుడు వీళ్ళు నలుగురు పేర్లు చెప్తారనమాట. పృథ్వీ, నిఖిల్, సోనియా, మణికంఠ వీళ్ళ పేర్లు చెప్తారనమాట. దీని గురించి నవ్వుకుంటూ ఉంటారు అందరూ. అయితే మణికంఠ రియాక్షన్ చూడాలా, బేబక్క రోడ్డు మీద పడేసింది నాన్న అని చెప్పి ఇట్టా అనుకుంటా ఉన్నాడు అని చెప్పి కామెడీగా జోక్స్ చేసుకుంటూ ఉంటారు. దాని గురించి అలా అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఆదిత్యవం గారు అలాగే సీత ఇద్దరు అంట్లు దొమ్ముకుంటా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు నాకు నచ్చలేదు, మా క్యాప్టెన్ అయ్యండి ఇంకో క్యాప్టెన్ పోగొట్టడం అనేది నాకు నచ్చలేదని చెప్పి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నామినేషన్లో కొత్త ఆదిత్యవంని చూస్తారని చెప్పి అని అనడం జరిగింది. మరి కొత్త ఆదిత్యవంని చూస్తారని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడైతే అంత కొత్త ఆదిత్యవం అయితే నేను చూడలేదు. ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు బేబక్క గురించి. అప్పుడే బేబక్క వెళ్ళిపోతారనుకోలేదు, ఉంటే కొన్ని పాయింట్లు చెప్పేదాన్ని అని చెప్పి ప్రేరణ అంటూ ఉంటుంది. దాని తర్వాత ఎవరికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు అని చెప్పి ప్రేరణ అంటే, నైనిక అవును ఇష్టం లేదు కానీ అందరికీ ఇష్టమేను ఆమెని పంపించడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత విష్ణుప్రియ, ఫస్ట్ ఒకరు వెళ్ళిపోతారు అనుకున్నాను, వాళ్ళు స్టార్టింగే సేవ్ అయిపోయారని చెప్పి సోనియా గురించి అంటా ఉంటే, అప్పుడు నైనిక అందుకొని నెక్స్ట్ చీఫ్ వాళ్ళే, పెద్ద క్లాన్ కూడా వస్తుంది ఆమెకి, కావాలంటే చూస్తూ ఉండు, లగ్జరీ రూమ్ కూడా వచ్చేసింది ఆమెకి అని చెప్పి సోనియా గురించి పాజిటివ్గా చెప్తా ఉంటే, విష్ణుప్రియ ఏంది బ్లెస్ చేస్తున్నావు అంటే, బ్లెస్సింగ్ కాదు ఉన్నది చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ తర్వాత సోనియా వీళ్ళిద్దరు డిస్కషన్. పృథ్వీ అడుగుతూ ఉంటాడు, ఎలాంటి వాడు కావాలి నువ్వు మ్యారేజ్ చేసుకోవడానికి అన్నట్టు అడుగుతూ ఉంటే, ఒక 5 పాయింట్లు చెప్పి అంటా ఉంటే, కైండ్ హార్ట్ ఉండాలి, మంచిగా ఉండాలి, నేను ఏది చేసినా కానీ దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉండాలి అని చెప్పి ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు విష్ణుప్రియ ఎంటర్ అవుతుంది అనమాట. పృథ్వీ అంతమందినైనా ఇష్టపడవచ్చు అని చెప్పి మళ్ళీ కామెడీ కూడా కామెడీ చేస్తూ ఉంటుంది అనమాట. పిచ్చుక గురించి ఒక స్టోరీ చెప్పింది, పిచ్చుకని గట్టిగా పిసకూడదు అది ఇది అని చెప్పి అంటా ఉంటే, అప్పుడు సోనియా నువ్వు పిచ్చుక అంటారా అని చెప్పి నవ్వుకుంటా ఉంటారు. అది అంటతో అయిపోద్ది. తర్వాత నిఖిలను సోనియా ఇద్దరు కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు నిఖిల్ వాటర్ అడుగుతాడు అన్నమాట. అప్పుడు తాగుతా ఉంటే, సిగరెట్ తాగలేదు కదరా అందుకని చెప్పి అంటా ఉంటే, నువ్వు సిగరెట్ కనుక మానేస్తే నువ్వేం కావాలన్నా ఇస్తానని చెప్పి నిఖిల్తో అంటం జరిగింది అనమాట. అది మనకి ప్రోమోలో ఏదో లవ్ ట్రాక్ నడుస్తుంది అన్నట్టు చూపిస్తారు, కానీ అక్కడ అంత అయితే లేదు, అంతటితోటి కట్ చేసేస్తారు, అంత మించి ఏం లేదనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, షో అయిపోయేలోపు నేను స్ప్లిట్ చేసేస్తానని చెప్పి అంటం జరిగింది. మరి చూద్దాం, షో అయిపోయేలోపు స్ప్లిట్ చేస్తాడో లేకపోతే అలా అదే కంటిన్యూ చేస్తాడో చూడాలా. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ నవాస్ ఏం చెప్తారంటే, మీరందరూ ఒక క్లాన్లో భాగం కాబట్టి మీ ఓటు మీ విధేయతను చూపుతుందని చెప్పి స్టార్ట్ చేస్తారు. అలాగే చీఫ్ పెద్ద క్లాను యష్మి కాబట్టి ఆ యష్మిని ఎవరు నామినేట్ చేయడానికి లేదు, ఆమెకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి, ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి లేదు. అయితే మీ క్లాన్లో సభ్యులను కాకుండా ఎదుట ఉన్న క్లాన్లో సభ్యుల్ని ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సీతని స్టార్ట్ చేయమంటారు. సీత స్టార్ట్ చేసిద్ది,
ఫస్ట్ స్టార్టింగ్ నిఖిల్ని మీరు మిమ్మల్ని ఫస్టే నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు అప్పుడు చీఫ్గా ఉన్నారు కాబట్టి కుదరలేదు. మీరు ప్రతిదానికి డామినేట్ చేస్తుంటారు స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు చాలా స్వీట్గా ఉన్నారు. కాకపోతే ఆ డామినేషన్ వల్ల నేను ఇప్పుడు నామినేట్ చేయటం జరుగుతుంది, నాకు ఇబ్బంది కాబట్టి ఆ డామినేట్ చేయటం వల్ల అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అది పెద్ద పాయింట్ అని అయితే నాకు అనిపించలేదు. అతను డామినేట్ చేస్తే అతను బయటకు పంపించేది ఏంది, ఏదైనా ఎదుర్కోవాలి కదా. గేమ్ అంటే అదే కదా, ఒకరు డామినేట్ చేసుకుంటా ఉంటారు. అది గేమ్లో ప్రక్రియ. వచ్చిన వారం రోజులు మీరు డామినేట్ చేస్తారు అంటే అది అంతవరకు కరెక్టు. తర్వాత వచ్చేసరికి ప్రేరణని సేమ్ అదే చెత్త డస్ట్బిన్లో పడేసిన బాటిల్ తీసుకొచ్చి అక్కడ పైన పెట్టి మళ్ళీ మీరు పడేయండి అని చెప్పి చెప్పడం, అదొక కారణం ఒకటి. తర్వాత వచ్చేసరికి బయట ఉన్న పరిచయాలు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఫాలో వచ్చామో కానీ అవతల వాళ్ళు కూడా ఫాలో అవ్వమంటాం, అది కరెక్ట్ కాదని చెప్పి ప్రేరణని నామినేట్ చేయడం జరిగింది. ఈ రెండు ఏదో పెద్ద సిల్లీ రీజన్ లాగా అనిపించినాయి. ఇప్పుడు చెత్త అంటే సరే ఆమె మైండ్కి తీసుకుంది, సరే ఫీల్ అయ్యింది. ఇది మళ్ళీ బయట నుంచి వచ్చిన పరిచయాలు అయింది, ఇది కొత్తగా. అది అయితే కరెక్ట్గా అనిపించలేదు నాకైతే సీత గురించి. తర్వాత వచ్చేసరికి అభయ్ నవీన్ని నామినేట్ చేయమంటే స్టార్టింగ్ అభయ్ నవీన్ ఎవరిని నామినేట్ చేస్తారు అంటే ఆదిత్య ఓం గారిని. మీరు ఇంట్లో ఇంకా సెట్ అవ్వలేదు అంటే అని చెప్తారు. మీరు ఇంకా ఇంట్లో సెట్ అవ్వలేదన్న, దాని గురించి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి. సెట్ అవ్వలేదు అంటే ఏంది, నవీన్ అబ్బాయి ఆదిత్య ఓంని అలాగే విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆదిత్య ఓంకి ఏం చెప్తారు అంటే, ఇంకా మీకు ఈ టైమింగ్స్ సెట్ కాలేదన్న, ఇంట్లో ఉన్న టైమింగ్స్ ఇట్లా అంటే మీరు ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓన్లీ పనుల్లో తప్పితే మిగతా వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపించట్లేదని చెప్పి నామినేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక మంచి కారణమే. అతను యాక్చువల్గా అయితే పనులకి పలకరీట అనేది తప్పితే ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరుగుతున్నా లేకపోతే ఎందులో అయినా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటే కదా ఎక్కువ రోజులు హౌస్లో ఉండటానికి ఉండేది, లేకపోతే కష్టం కదా, బయటకు వెళ్ళిపోతారు కదా. అందుకని ఆ ఉద్దేశంతో నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియని ఎందుకంటే నాగార్జున గారు ఫ్లాప్ యావరేజ్ హిట్ అని చెప్పి ఒకటి పెట్టారు కదా మొన్న సండే. దాంట్లో భాగంగా విష్ణుప్రియకి ఫ్లాప్ వచ్చింది. ఆ ఫ్లాప్ని జనాలు మిమ్మల్ని అట్లా రిసీవ్ చేసుకుంటారు, నీ గురించి నేను ఏదో హై ఎక్స్పెక్టేషన్ చేశాను, కానీ జనాల దృష్టిలో కూడా మీరు హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు, మీరేమో చూస్తే తక్కువగా ఆడుతున్నట్టున్నారు, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్న పాజిటివ్ ఇదితోటే ఆమెని నామినేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయమంటే ఆదిత్య ఓం గారు శేఖర్ భాష మీద పడ్డాడేంది, ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు కదా, అయినా కానీ శేఖర్ భాష మీద పడటం, మీరు ఇండిసిప్లిన్గా ఉన్నారు అని చెప్పి ఆ కారణం చేత నామినేట్ చేయటం అనేది అది కరెక్ట్ కాదనిపించింది. సిల్లీ రీజన్ చెప్పి ఏదో అతన్ని అదే అంటే బిగ్ బాస్ అప్పటికి హెచ్చరిస్తున్నారు కదా, అంటే ఇప్పుడు అతను ఒక్కడనే కదా హెచ్చరించేది కాదు కదా, ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దానికి ముందు నవీన్ అబ్బాయిని గట్టి కంటెస్టెంట్ మీరు అని చెప్పి మీరుంటే నేను ఈ ప్రైజ్ మనీ గెలుచుకోవడం కష్టం అని చెప్పి అతన్ని నామినేట్ చేస్తారు. సేమ్ బిగ్ బాస్ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు అభయ్ నవీను నిద్రపోయారంట, మణికంఠ నిద్రపోయారంట, అలాగే శేఖర్ భాష గారు కూడా నిద్రపోతే నిద్రపోయినప్పుడు ఏమైంది, ఆ కుక్కలు బొబ్బో అనే శబ్దం వస్తుంది కదా, అలా వచ్చింది. అప్పుడు అదే శబ్దం నవీన్ అభయ్కి కూడా వచ్చినప్పుడు అతను కూడా అదే కారణం చేత నామినేట్ చేయొచ్చు కదా, కానీ మీరు గట్టి కంటెస్టెంట్ అని చెప్పి అతన్ని నామినేట్ చేయడం జరిగింది. అదే శేఖర్ భాష గారు పెద్ద తీసుకోలేదన్నమాట. యాక్చువల్గా అయితే పెద్ద వ్యాలిడ్ పాయింట్ కూడా కాదు అది. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా వచ్చేసరికి ఇద్దరిని నైనిక అలాగే సీత ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ నైనికాని ఎందుకని నామినేట్ చేస్తారు అంటే, ఇప్పుడు ముగ్గురు చీఫ్లని కన్ఫ్యూజన్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక యష్మి పెద్ద క్లాన్ కాబట్టి ఆమెకి కొన్ని పవర్స్ ఇచ్చారు. ఆ
ఆ పవర్స్లో భాగంగా ఎవరు ఏ పని చేయాలి అని చెప్పి అడిగినప్పుడు యష్మి ఏంటంటే కుకింగ్ వరకు నిఖిల్ క్లాన్లో చేయమని, మిగతా పనులన్నీ నైనిక క్లాన్లో వాళ్ళని చేయమని చెప్పినప్పుడు అప్పుడే నైనిక గట్టిగా అడగాలి. అప్పుడు అడగకుండా బయటకు వచ్చేసి పనులు ఎక్కువైనాయి అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీరు అప్పుడే గట్టిగా ఆ పాయింట్ మీద స్ట్రైక్ అవ్వాల్సింది కదా అని చెప్పి ఆ పాయింట్ మీద సోనియా నైనికాని నామినేట్ చేస్తారు. అలాగే సీతను కూడా సేమ్ అదే కారణం చేత ఇప్పుడు అది గేమ్లో ఒక భాగం కదా. ఇప్పుడు వాళ్ళు అలా పెట్టడం, టార్చర్ చేయటం అది వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కాబట్టి వాళ్ళు ఎట్టయినా ఉండొచ్చు, ఆ టాస్క్లో ఎలా అయినా బిహేవ్ చేస్తారు. అది శృతి మించేంగా బిహేవ్ చేసినట్టు ఏం లేదు కదా. పనులు అయితే చెప్తుంటారు, ఇప్పుడు మీరు చిమ్ముతున్నా కానీ ఆడ తీసుకొచ్చి చెత్త పడేస్తారు, వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో భాగంగా ఎలాగైనా చేయొచ్చు. కానీ మీరు అట్లా ఫీల్ అవ్వటం, అలాగే అభయ్ నవీన్ గారి దగ్గర కూడా ఫీల్ అవ్వటం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట ఆమెని. తర్వాత వచ్చేసరికి ఠాకూర్ భాషా గారిని నామినేట్ చేస్తారు. మీరు స్వీటు నాగార్జున గారు మొన్న వినాయక చవితికి స్వీట్ ఇచ్చారు కదా, ఆ స్వీట్ని మీరు మీ క్లాన్ సభ్యులకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అని చెప్పి ఆ కారణం చేత నామినేట్ చేస్తే దానికి శేఖర్ భాషా గారు కూడా చెప్తారనమాట. నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి అని. అది నువ్వు వినలేదేమో, పోనీ నువ్వు వినేటట్టు నేను చెప్పలేదు, అది నా పొరపాటు అయిండొచ్చు, అది పెద్ద కారణం అయితే కాదు, సరే నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి సైలెంట్గా ఉంటాను ఆ కారణం చేత. తర్వాత మణికంఠ ఇంకొకరు నామినేట్ చేయడం జరుగుతుంది. అది ఎవరిని అంటే మణికంఠ ఆదిత్యం గారిని నామినేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు స్మైలీ ఫేస్ తోటి ఉంటారు, అలాగే మీరు టాస్కుల్లో ఏమో గట్టిగా ఉంటారు, మీది ఏది కరెక్ట్ ఫేస్ నాకైతే ఇప్పుడు దాకా అర్థం కాలేదు అని చెప్పి ఆయన్ని నామినేట్ చేయడం జరుగుతుంది, ఆదిత్యం గారిని. తర్వాత వచ్చేసరికి శేఖర్ భాషా గారిని కూడా సేమ్ అంతే సోనియాని నామినేట్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరికి జరిగిన కారణం అదే ఆ గొడవ, ఆ కారణం అని చెప్పి ఆమెని నామినేట్ చేస్తారన్నమాట. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరంటే విష్ణుప్రియ ఏమో మణికంఠని నామినేట్ చేస్తారు. మణికంఠను కూడా ఎందుకు నామినేషన్ చేశారు అంటే ఇంతకుముందు అతను విష్ణుప్రియ ఎలాంటిదో తెలుసుకోవటానికి అని చెప్పి ఆమెతోటి 2 రోజులు బాగా క్లోజ్గా మూవ్ అయినట్టు, ఆమె ఎలాంటిది ఏందని తెలుసుకోవటానికి, మాట ఇంకా జారుతూ ఉంటుందా అని చెప్పి దానికి నేను ఫ్రెండ్షిప్ చేశా అని చెప్పావు నువ్వు, అది నాకు కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి విష్ణుప్రియ చెప్పడం జరిగింది మణికంఠ గురించి. తర్వాత వచ్చేసరికి సోనియాను కూడా నామినేట్ చేసింది, ఎందుకంటే రీసెంట్గా ఇద్దరికి మధ్య గొడవ జరిగింది కాబట్టి ఆ కారణం చేత నామినేట్ చేస్తున్నా అని చెప్పి దాని గురించి కూడా కాసేపు వాదించుకుంటారు ఒకరినొకరు, అట్లా నామినేట్ చేయడం జరిగిందనమాట. ఆదిత్యం గారిని శేఖర్ భాషా గారు నామినేట్ చేస్తారు. అది కూడా ఏంటంటే ఇందాక మీరు చెప్పి నాకైతే నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను, ఇండిసిప్లైన్గా ఉన్నారు, కేర్లెస్గా ఉన్నారు అని చెప్పి అన్నారు, అదైతే నాకు నచ్చలేదు, నేను అందువల్లనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, హౌస్లో ఉండటానికి అర్హులుగా అన్నట్టు చెప్పారు, అది కూడా నాకు బాధ అనిపించింది అని చెప్పి ఆ కారణం చేత నామినేట్ చేయటం జరిగిందనమాట. ఇట్లా ఒకరినొకరు కారణాలు అంటే కరెక్ట్గా ఇక్కడ ఎవరు పాయింట్ కరెక్టు అని చూస్తున్నప్పుడు అభయ్ నవీన్ ఇచ్చిన పాయింట్లు కొంచెం రీజన్గా అనిపించినాయి, మిగతా వాళ్ళు ఇచ్చిన పాయింట్లు అయితే పెద్దగా మనకి అనిపించలేదండి, అన్నీ చెత్త రిజల్ట్స్ తప్పితే. ఇంకా కారణాలు ఏదో ఒకటి ఉండి ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇంక వాళ్ళైనా కానీ ఇంకా తప్పదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.